ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చేతులు మా చేతులు చెప్తామని. హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని బలపరిచి నడిపించును గాక. మంచిదండి. వాక్యంలోకి వెళ్ళే ముందు ఒక పాట పాడుకుని వాక్యం దుర్దినములు రాకముందే, సర్వం కోల్పోకముందే, అంధత్వం కమ్మకముందే, ఉగ్రత దిగి రాకముందే, అంధత్వం కమ్మకముందే, ఉగ్రత దిగి రాకముందే, స్మరించు రక్షకుని అనుకూల సమయమున, చేర్చుకో యేసుని ఆలస్యం చేయక, స్మరించు రక్షకుని అనుకూల సమయమున, చేర్చుకో యేసుని ఆలస్యం చేయక, దుర్దినములు రాకముందే, సర్వం కోల్పోకముందే, అంధత్వం కమ్మకముందే, ఉగ్రత దిగి రాకముందే, అంధత్వం కమ్మకముందే, ఉగ్రత దిగి రాకముందే, సాగిపోయినా నీడ వంటి జీవితం అల్పమైనది, నీటి బుడగ వంటిది, సాగిపోయినా నీడ వంటి జీవితం అల్పమైనది, నీటి బుడగ వంటిది, తెరచి ఉంది తీర్పు ద్వారం మార్పులేని వారి కోసం, తెరచి ఉంది తీర్పు ద్వారం మార్పులేని వారి కోసం, పాతాళ వేదనలు తప్పించుకొనలేవు, ఆఘోర బాధలు వర్ణింపజాలవు, పాతాళ వేదనలు తప్పించుకొనలేవు, ఆఘోర బాధలు వర్ణింపజాలవు, దుర్దినములు రాకముందే, సర్వం కోల్పోకముందే, అంధత్వం కమ్మకముందే, ఉగ్రత దిగి రాకముందే, అంధత్వం కమ్మకముందే, ఉగ్రత దిగి రాకముందే, రత్నరాశులేవి నీకు కూడా రావు, మృతమైన నీ దేహం పనికి రాదు దేనికి, రత్నరాశులేవి నీకు కూడా రావు, మృతమైన నీ దేహం పనికి రాదు దేనికి, యేసుక్రీస్తు ప్రభువునందే ఉంది నీకు రక్షణ, యేసుక్రీస్తు ప్రభువునందే ఉంది నీకు రక్షణ, తొలగించు భ్రమలన్నీ, కనుగొనుము సత్యాన్ని, విశ్వసించు యేసుని, విడిచిపెట్టు పాపాన్ని, తొలగించు భ్రమలన్నీ, కనుగొనుము సత్యాన్ని, విశ్వసించు యేసుని, విడిచిపెట్టు పాపాన్ని, దుర్దినములు రాకముందే, అంధత్వం కమ్మకముందే, అంధత్వం కమ్మకముందే, ఉగ్రత దిగి రాకముందే, అంధత్వం కమ్మకముందే, ఉగ్రత దిగి రాకముందే, స్మరించు రక్షకుని అనుకూల సమయమున, చేర్చుకో యేసుని ఆలస్యం చేయక, స్మరించు రక్షకుని అనుకూల సమయమున, చేర్చుకో యేసుని అనుకూల సమయమున. హల్లెలూయా. మంచిదండి. కొడియాల్సిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మంచిదండి. రాబోయే దినాలు చాలా భయంకరమైన దినాలుగా ఉండబోతున్నాయని దేవుడు తన పరిశుద్ధ వాక్యంలో ముందుగానే మనల్ని హెచ్చరించి ఉన్నాడు. అటు రీతిగానే జాగ్రత్త వహించాలని ఆయన తెలియజేసి ఉన్నాడు. కాబట్టి వీఆర్ ఇన్ ద లాస్ట్ డేస్ అండ్ వీఆర్ ఇన్ ద బ్యాడ్ డేస్. కాబట్టి ఎక్కడ క్షేమము లేదు. క్షేమం లేని ఈ లోకంలో ఉంటున్న మనము ఈరోజు కాపాడబడుతున్నాం అంటే కేవలమైన అపారమైన ప్రేమ మాత్రమే.
దేవుడు నిన్ను ప్రేమించాడు, తన ప్రాణాన్ని అర్పించాడు. నేటికి కూడా ఆయన వాక్యానికి విధేయుడుగా నువ్వు జీవించక ఆయన మీద తిరుగుబాటు నువ్వు చేస్తున్నప్పటికీ కూడా ఆయన ప్రేమలో ఏం మార్పు లేదు కనుక మరొక దినాన్ని మన జీవితాల్లో దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి దేవుని సన్నిధికి వస్తూ వెళ్తూ ఉన్న మనము మన జీవితాన్ని మనము పరిశీలన చేసుకోవాలి. ఎట్టి రీతిగా నేను నా ప్రభుతోని సావాసము కలిగి ఉన్నాను, నిజంగా నేను ఆయన మాటలు వింటున్నా, నేను ఆ ప్రకారము జీవించగలుగుతున్నానా, ఆయన సహాయం మీద ఆధారపడగలుగుతున్నానా, ఆయన దగ్గర నుంచి సహాయము పొందుకుంటున్నానా, అట్టి రీతిగా నేను జాగ్రత్త వహించి నడుచుకుంటున్నానా లేదా అని మనము ఎగ్జామిన్ చేసుకునే అవసరం చాలా ఉందండి. ఎందుకంటే దేవుడు పాత నిబంధనల నుంచి తన ప్రజల్ని ఆయన ఎంతగానో ప్రేమిస్తూ వచ్చాడు. వాళ్ళ బాధలు కష్టాలన్నిటినీ ఆయన ఆలకించి వాళ్ళ ప్రార్థనలకి జవాబు అనుగ్రహించి వాళ్ళని విడిపించి ఉన్నాడు. నేటికి కూడా ఆ దేవుడు ఇశ్రాయేలు ప్రజలు అనగా పిలబడుతున్న మనని ఆయన ప్రేమించి మన ప్రార్థనలు ఆలకించి మనకి సహాయపడుతూనే నేటి వరకు వస్తున్నాడు. ఆయనలో ఏ మార్పు ఆయనలో లేదు. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనము ఆయన మారని దేవుడై ఉన్నాడు, మార్పు చెందే ప్రజలై మనం ఉంటున్నాం. కాబట్టి దేవుని ప్రజలను పిలువబడితే సరిపోదు, కానీ మార్పు చెందాలి. ఒకడు తిరిగి జన్మిస్తేనే కానీ వాడు పరలోక రాజ్యంలోనికి ప్రవేశించండి. కాబట్టి తిరిగి జన్మించే అనుభవంలోనికి నన్ను నడిపించు ప్రభు అని మనము దేవుణ్ణి వేడుకోగలితే, అటు రీతిగా వాక్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ నడుచుకోగలితే కనుక మనకి కూడా మరో జన్మని దేవుడు ఇస్తాడు, ఒక నూతన జన్మని మనలో దేవుడు ఇస్తాడు, ఆయన ఆత్మని మనలో ఉంచుతాడు. అటు రీతిగానే ఆయనకి ఇష్టమైన మార్గాల్లో ఆయన మనల్ని నడిపిస్తాడు. కాబట్టి దేవుడు తన ప్రజల్ని ప్రతినిత్యము కాచి కాపాడుతాడు. కీర్తన గ్రంథం 121:4 అంటాడు కదా, ఇశ్రాయేలును కాపాడువాడు. ఈ వాక్యం అందరికీ తెలిసిందే, కానీ మనం ఏం చేస్తాము? కొనుక్కుతాము, నిద్రపోతాము. ఎస్పెషల్లీ దేవుని వాక్యం వినేటప్పుడే. ఎందుకంటే అపవాది అప్పుడే మంచి ఆలోచనలు, మంచి కళలు, మంచి ఏమంటారు ఇమాజినేషన్స్ అన్ని మనలో పుట్టిస్తూ ఉంటారు అనమాట. సో దేవుడేమో మనని కునుకక నిద్రపోక ఆయన కాపాడుతుంటే మనమేమో ఇంకా సోమరిపోతుల వల్ల మనం ఇంకా దేవునిలో ఎదగక, దేవుడి వాక్య ప్రకారం జీవించక, మన వైఖరిని మన నడకను మనం సరి చేసుకోక, మన జీవితాన్ని మనం మార్చుకోక మనం ఇంకా ముందుకి కొనసాగుతున్నాం. ఎక్కడికి కొనసాగుతున్నాం తెలుసా? ఈ మార్పు లేని ప్రజలైన మనము ముందుకి అట్టి రీతిగా కొనసాగుతున్నాం. ఎక్కడికి కొనసాగుతున్నాం అంటే నాశనానికి మనం ముందుకు కొనసాగుతున్నాం, నాశనానికి దగ్గరగా చేరుతున్నాం. అయినప్పటికీ కూడా దేవుడు తన ప్రేమని వ్యక్తపరిచి నిన్ను నన్ను ప్రేమించి ఆయన మనని కునుకగా నిద్రపోక ఆ నాశనమైన దారిలో ఉంటున్నప్పటికీ కూడా మనని నేటి వరకు ఆయన కాచి కాపాడుతున్నాడు. కాబట్టి దేవుడి ప్రేమ అర్థం చేసుకొని ఆ ప్రకారము ఆయనని ప్రేమించడము ప్రారంభించే వారుగా మనం ఉండాలి. యూ హ్యావ్ టు స్టార్ట్ లవింగ్ గాడ్ ఫ్రమ్ దిస్ డే. ఎందుకంటే దేవుడు ఒక నూతన దినాన్ని ఇచ్చాడు, మరొక తరుణాన్ని నీకు అనుగ్రహించాడు. ఆయన పరిశుద్ధ నామాన్ని స్తుతించడానికి ఏ అర్హత లేనప్పటికీ కూడా మరొక అర్హతను మనం కలిగించి ఆయన పరిశుద్ధ నామాన్ని స్తుతించే గొప్ప భాగ్యాన్ని, ధన్యకరమైన జీవితాన్ని దేవుడు మనకి అందరికీ అనుగ్రహించున్నాడు. కాబట్టి ఈ ధన్యకరమైన జీవితంలో జీవిస్తున్న మనము నిత్యము మన జీవితాన్ని సరిదిద్దుకొని మనము ప్రభు నామాన్ని ఆశీర్వదించేవారుగా, ఆయన ఇచ్చిన రక్షణను బట్టి ఆయనలో ఆనందించేవారుగా, ఆయన అనుగ్రహిస్తున్న శక్తిని బట్టి ఆయన సన్నిధిలో ఆయన ప్రసన్నతని అనుభవిస్తూ ఆయనలో ఆనందించే గొప్ప భాగ్యాన్ని మనం కలుగు చేసుకోవాలి. అట్టి రీతిగా మనము ప్రభువుని మన వ్యక్తిగత జీవితాల్లో అనుదినము ఆయనను అనుభవించేవారుగా ఉండాలి. యూ షుడ్ ఎక్స్పీరియన్స్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ ఎవ్రీడే లైఫ్. ప్రతిదినము ప్రభు యొక్క సావాసంలో నువ్వు నిలిచి ఉండాలి. ప్రతిదినము ప్రభు యొక్క సావాసంతోనే నువ్వు బలపరచబడుతూ ఉండాలి. అది ఎట్లా సాధ్యము అంటే ప్రతిదినము నీ సమయాన్ని నువ్వు వాక్యంతో గడిపినప్పుడు, నీ పూర్ణ హృదయంతో నీ వాక్యాన్ని చదివినప్పుడు, నీ హృదయంలోనికి దాన్ని చేర్చుకున్నప్పుడు, ప్రభు తన శక్తిని నీకు అనుగ్రహించినప్పుడు నువ్వు ప్రభులో స్థిరపడేవాడుగా, ప్రభులో ఆనందించేవాడుగా నువ్వు ఉండగలుగుతావు. కాబట్టి దేవుడు ఇశ్రాయేలు ప్రజల గురించి ఎజెకియేలు గ్రంథం, ప్రవచన గ్రంథం చూడండి ఒకసారి. ఎజెకియేలు ప్రవచన గ్రంథము 33వ అధ్యాయము. ఎజెకియేలు గ్రంథము 33వ అధ్యాయము 7వ వాక్యం నుంచి చదువుతున్నాం.
నరపుత్రుడా, నేను ఇశ్రాయేలులకు నేను నీకు ఇశ్రాయేలులకు కావలివానిగా నియమించున్నాను. కావలివానిగా నిన్ను నియమించి ఉన్నాను. గనుక నీవు నా నోటి మాటను విని నా నోటి మాటను విని నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయవలెను. వాళ్ళని హెచ్చరిక చేయమంటున్నాడు. చదవమ్మా. దుర్మార్గుడా, నువ్వు నిశ్చయముగా మరణం నొందుదువు అని దుర్మార్గునికి నేను సెలవీయగా అతడు తన దుర్మార్గతను విడిచి జాగ్రత్త పడినట్లు నీవు ఆ దుర్మార్గునికి నా మాటను తెలియజేయని ఎడల ఆ దుర్మార్గుడు తన దోషములు బట్టి మరణం నందును గాని అతని ప్రాణమును గూర్చి నేను విచారణ చేయుదును. కాబట్టి ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు. ఈయనంట ఎజెకియల్ని, ప్రవక్తని, దేవుడు ఇశ్రాయేలు తన మంద, ఇశ్రాయేల్ అంటే దేవుని యొక్క మంద అయి ఉన్నది, దేవుని యొక్క జనం ప్రజలై ఉన్నారు. వాళ్ళందరికీ ఒక కావలివానిగా దేవుడు ఆయనని ఏర్పరచుకున్నాడు, స్థిరపరచుకున్నాడు. అటు రీతిగానే ఆయన ద్వారా ఆ ప్రజలకి తెలియజేయాల్సిన ప్రతి ఒక్క మాటని దేవాది దేవుడు ఆయన తెలియజేస్తున్నాడు. కాబట్టి ఎజెకియల్ ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు ఏంటంటే, దుష్టుడు తన దుష్ట కార్యాలను విడిచిపెట్టాలి. ఈ దుష్టుడు కలుగు చేస్తున్న దుష్కార్యాలు అవి ఎవరిలోనూ ఉండవు, కానీ అవి మనలోనే ఉంటాయి. ఎందుకంటే దేవుడు ఉండాల్సిన ఈ దేహంలో దేవుడికి మనం చోటు ఇవ్వనప్పుడు దుష్టుడు వచ్చి ప్రవేశిస్తాడు. ఆ దుష్టుడు ఎప్పుడైతే మనలో ప్రవేశిస్తాడో మనలో అన్ని దుష్కార్యాలని వాడు జరిగిస్తూ ఉంటాడు. మనము చెయ్యొద్దు అనుకుంటాము, కానీ మన ద్వారా వాడు చేయిస్తూ ఉంటాడు. ప్రభుకి అవమానకరంగా వాడు మనం జీవింపజేస్తూ ఉంటాడు. అందుకనే ఈ దుష్టుడు దగ్గర నుంచి మనము దూరము కావాలి. ప్రభుకి సమీపంగా అయినప్పుడు, ప్రభు మాటలు మనం విన్నప్పుడు, ఆయన మాట ప్రకారము మనం నడుచుకున్నప్పుడు, మన దుష్కార్యాల నుంచి మనము ఆయన వైపు తిరిగినప్పుడు ఆయన నిన్ను కాపాడుతాడు. ఈరోజు మనల్ని మనం సరిచూసుకోవాలి. ఏంటి అంటే, వాక్యం అనే అర్థంలో నాలో ఏమన్నా ఆయనకి అయిష్టమైన కార్యాలు ఉంటున్నాయా? మనలో ఎన్నో అయిష్టమైన కార్యాలు ఉంటూ ఉంటాయి. ఇంకా ఆయన గాయాలు రేపుతూ, ఇంకా ఆయనని గాయపరుస్తూ, ఇంకా ఆయనని బాధిస్తూ, ఇంకా ఆయనతోని సరైన సావాసము ఇంకా ఆయనకి పురికొల్పబడక మనం జీవిస్తున్నామేమో. క్రైస్తువులను పిలువబడుతున్నాం, కానీ దుష్టునితోనే సాంగత్యము కలిగి ఉన్నాం. దుష్టునితోనే ఏమి సాంగత్యం నీకు, ఈ లోకంతో నీకు ఏం సాంగత్యం అని బైబిల్ అడుగుతున్నాను. కాబట్టి ఈ దుష్కార్యాలు మనలో ఉండకుండా మనము పవిత్రపరచుకోవాలి. ఎట్లా పవిత్రపరచబడతాము అంటే, దేవుని వాక్యము ద్వారానే మనము పవిత్రపరచబడతాం. అందుకనే భక్తుడైన పౌలు కూడా తెలియజేస్తుంటాడు, వాక్యము చేత తన సంఘాన్నంట ఆయన ఉతక స్నానము చేస్తాడంట. కాబట్టి ఈ కావిలివాడు ఏం చేస్తాడండి? కావిలివాడిని ఏం పని ఉంటుందండి? కావిలి కాస్తాడు ఆయన. ఎవ్వడు రాకుండా, ఎవ్వడు చొరబడకుండా, ఎవ్వడికి ఏమి అపాయం కలగకుండా సెక్యూరిటీని ఎందుకు పెడతారు? సెక్యూర్ గా ఉండడానికి. అవునా? నాకు కూడా కొద్దిగా నాలెడ్జ్ ఉందండి, అందుకని మాట్లాడుతున్నా. సెక్యూరిటీని ఎందుకు పెట్టుకుంటామంటే, క్షేమంగా అరే ఉన్నాడు బయట చూసుకుంటాడు, సుబ్బారావు ఉన్నాడు చూసుకుంటాడు. సారీ, ఇక్కడ ఎవరన్నా సుబ్బారావు ఉంటే. కాబట్టి ఆయన ఉన్నాడు అని ఒక ధైర్యము, ఒక నెమ్మది కలుగుతుంది. అటు రీతిగానే ఈ ఎజెకియల్ ప్రవక్తని దేవుడు ఇశ్రాయేలు ప్రజల మీదగా ఆయన కావలివాడిగా ఉంచున్నాడు. ఎందుకంటే ఈ ప్రజలు దేవుడికి విరుద్ధంగా తిరుగుబాటు చేసి వాళ్ళు నాశనానికి గురి అయిపోతున్నారు. వాళ్ళకి ఆయన ద్వారా తెలియజేస్తున్నాడు ఏంటి అంటే, దుష్టుడు తన దుష్కార్యాలని విడిచిపెట్టి వాడు గాని మార్పు చెందితే వాడు బ్రతుకుతాడు. ఒకవేళ ఈ దుష్టుడే గాని ఒకవేళ వాడు మార్పు చెందకుండా వాడు ఒకవేళ మరణిస్తే కనుక వాడికి ఏ ప్రయత్నం. నేను దుష్టుడు మరణాన్ని బట్టి నేను ఏమాత్రము సంతోషించను అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనము దుష్టత్వంలోనే మరణించడము దేవుని చిత్తము ఏమాత్రము కాదు. కానీ దుష్టత్వంలో ఉంటున్న మనము పరిశుద్ధులుగా చేయబడి దేవుని చిత్తం ఏంటో తెలుసుకున్న ప్రకారము మనం ముందుకి నడుచుకునే వారమై ఉండాలి. కాబట్టి ఇంకా నీ జీవితంలో మార్పు చెందలేదేమో, ఇంకా మార్పు కొరకు ప్రభు ఎప్పుడు మారుస్తాడో అని ఆయన వైపు ఎదురు చూస్తున్నామేమో. ఆయన నీ దగ్గరకు వచ్చి స్వయంగా నిన్ను మార్చాడు. ఆయన నిన్ను ఎట్లా మారుస్తాడంటే వాక్యము ద్వారానే మారుస్తాడు. వాక్యం నిన్ను ఎప్పుడైతే ప్రేమించగలుగుతావో, వాక్యం ఎప్పుడైతే నీ హృదయంలో నువ్వు చేర్చుకోగలుగుతావో, నీలో ఉంటున్న నీ లోకాన్ని నువ్వు తొలగించుకోగలుగుతావో, నీ దుష్కార్యాలని నీలో నుంచి నువ్వు తొలగించుకోగలుగుతావో, వాక్యాన్ని నువ్వు చేరదీసుకోగలుగుతావో, ఆ వాక్యం ఎప్పుడైతే నీ హృదయంలో నువ్వు
దాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాను రుజువు చేసుకోగలుగుతావో, ఎప్పుడైతే ఆ వాక్యము నీలో నాటబడుతుందో, ఎప్పుడైతే అది మొలకెత్తడం ప్రారంభమవుతుందో, అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని నీరు కట్టి ఫలింపజేస్తాడు. నిన్ను నీ దుష్కార్యాలన్నిటి నుంచి నిన్ను తప్పిస్తాడు. నిజమైన మార్పు నీలో ఆయన కలుగు చేస్తాడు. అప్పుడు నువ్వు జీవించుతావు అని దేవుడు చెప్తున్నాడు. అందుకనే యేసుప్రభు వారు కూడా ఇక్కడ భూమి మీద ఉంటున్నప్పుడు అన్నాడు కదా, మనిషి రొట్టె వల్ల కాదు కానీ దేవుని నోట నుంచి వచ్చి ప్రతి ఒక్క మాట వల్ల వాడు జీవిస్తాడట. కాబట్టి దేవుని మాటలు మనం ఎందుకు చదవాలి, ఎందుకు వినాలా, ఎందుకు ఆ ప్రకారం నడుచుకోవాలంటే మనము జీవించే వారమై ఉండాలి, కానీ ఏమాత్రమో చనిపోయేవారుగా మనం ఉండకూడదు. మనము ఈ లోకంలో ఉన్నంత కాలము ప్రభుత్వాన్ని జీవించాలి. ఈ లోకాన్ని విడిచిపెట్టినాక కూడా యుగ యుగాలు ప్రభుత్వాన్ని జీవించడానికే దేవుడు తన పరిశుద్ధ వాక్యము ద్వారా అనేక విషయాలు మనకి ఆయన తెలియపరుస్తున్నాడు. కాబట్టి తెలియపరుస్తుండగా ఆ మాటల్ని మనం స్వీకరించాలి, ఆ మాటలకి మనము లొంగడాలి, ఆ ప్రకారము మనము నడుచుకోవడానికి సంతోషము వ్యక్తపరచాలండి. దేవుడు నిన్ను బలవంతంగా నువ్వు నా ఆజ్ఞలు నా వాక్య ప్రకారం నువ్వు ఫాలో అవ్వని బలవంతం చేయడు, నీకు స్వేచ్ఛనిచ్చాడు. ఇట్ ఈస్ యువర్ లైఫ్, ఐ హావ్ గివెన్ యూ, ఇట్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్స్. నువ్వు దాన్ని ఎట్టి రీతిగా నడుపుకుంటా నీ ఇష్టం. కానీ ఒకవేళ నువ్వు నన్ను ప్రేమించే వ్యక్తివైతే, నా మాటలు నువ్వు గైకొని ఆ ప్రకారం నడుచుకునే వ్యక్తివైతే నువ్వు జీవిస్తావని చెప్తున్నాడు. అందుకనే దేవుణ్ణి ప్రేమించే వారమై ఉండాలంటే మనలో ఏమైనా దుష్ట కార్యాలు ఉన్నాయా, దుష్కార్యాలు మనలో ఉన్నాయేమో చూసుకోవాలి. ఎందుకంటే నీలో దుష్కార్యాలు ఉంటూనే నువ్వు ఆదివారం మందిరానికి వస్తావు, ప్రేమించేదా యేసురాజా అని మాట పాడతావు. అర్థమవుతుందా? అందుకనే ఆయన పరిశుద్ధ నామాన్ని స్తుతించడం నేర్చుకోవాలా. అంటే రీతిగానే ఆయన యుద్ధకు వస్తున్నప్పుడు ఆ మాటలని సంతోషముగా మనం రిసీవ్ చేసుకొని వాటిని నేను నా హృదయంలో నువ్వు భద్రపరిచి నా జీవితంలో ఒక మార్పు కలిగించి ప్రభా, నీకు అయిష్టమైనవన్నీ నాలో నుంచి నువ్వు తీసివేయి ప్రభా అని ఎందరైతే ఆయనను వేడుకుంటారో వాళ్ళు తప్పక ఆయన సహాయాన్ని పొందుకుంటారు. వాళ్ళ జీవితంలో ఒక మార్పు అనేది దేవుడు కలుగజేస్తాడు. మనుషులు చెప్తే ఎవరు వినరండి, మనుషులు చెప్తే ఎవరు వినరు, లోబడరు. కానీ దేవుడు తన వాక్యము ద్వారా, తన మాట ద్వారా, ఆయన పలికిన ప్రతి ఒక్క మాట ద్వారా ఆయన మన జీవితాల్ని ఆయన మార్పగలుగుతాడు. కాబట్టి ఆ మార్పు మనం చెందాలి అని దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడు. కాబట్టి కావలి వారుగా ఈ వాక్యాన్ని మనకి ఉంచి ఉన్నాడు. ఎందుకంటే అంత్య దినాల్లో ఉంటున్నాము, రాకడ సమయంలో ఉంటున్నాము, భయంకరమైన ఈ లోకంలో పాపంలో పట్టబడి ఉన్నాం. మనం ఈరోజు ఏమంటారు, కావిలివాడుగా దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. మన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. కాపాడబడుతున్న మనము ఆయన వాక్యానికి చెవు యొగ్గితే, ఆయన వాక్యాన్ని మనం ప్రేమించగలిగితే, ఆ ప్రకారము నేను నడుచుకుంటా ప్రభా, నీ సహాయం నాకు అనుగ్రహించు అని యథార్థ హృదయంతో నువ్వు వాళ్ళని అడిగితే గనుక దేవుడు తప్పక ఈ ప్రార్థనను ఆలకించి దేవుడు నీకు సహాయము చేస్తాడు. ఎందుకంటే మనిషి మారాలి అంటే మనిషి వాడంతట వాడు మారలేదు. వాడంతట వాడు చెడిపోగలుగుతాడేమో కానీ వాడంత వాడు మారలేడు. దేవుడు మారుస్తేనే మనం మార్పు చెందుతాం. కాబట్టి దేవుని బిడ్డలుగా రక్షణ పొందుకొని ఎన్నో సంవత్సరాలు ఉండొచ్చు, కానీ ఇంకా మారు మనసు అనే అనుభవం నీకు లేకపోయి ఉండొచ్చు. కానీ దేవుడు ఈరోజు అడుగుతున్నాడు ఏంటి అంటే, నాకు నీ యొద్ద నుంచి మారు మనసు అనే ఫలము నాకు కావాలి, ఆ ఫలమును నా కొరకు ఫలించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మనము దేవుని బిడ్డలుగా దేవుని వాక్యాన్ని అనుసరిస్తూ ఆ ప్రకారం నడుచుకుంటూ మనలో ఏదన్నా దుర్మార్గత ఏమన్నా ఉందా అనుకో, అదన్నట్టు విడిచిపెట్టాలి. ఈరోజు విడిచిపెడతాం కానీ అలవాటు అయిపోయింది కదా. వాక్యం చెప్తున్నాము, వింటున్నాము, సరే అని ఒక తీర్మానం ఇప్పుడు వింటూ చేసుకుంటాం. ఏంటంటే ప్రభా, నాలో ఉన్న ప్రతి ఒక్కటి నేను విడిచిపెట్టేస్తాను. కానీ బయటకు వెళ్ళి మళ్ళా అదే దుష్కార్యాల్లో మనం పట్టబడుతున్నాం. అందుకనే మనము సరి చేసుకొని దేవుని సన్నిధిలో ఎప్పుడైతే నువ్వు వేచి ఉండగలుగుతావో, ఎప్పుడైతే దేవుని సహాయం కొరకు నువ్వు ఆయన సన్నిధిలో మోకరించి ఆయన సహాయము నీకు అనుగ్రహించేంత వరకు నీ సమయాన్ని నువ్వు వెచ్చించి ఆయన సహాయం కొరకు ఎదురు చూస్తావో, అప్పుడు దేవుడు తప్పక నీకు సహాయము చేస్తా అంటున్నాడు. కాబట్టి మన జీవితాలు మనం మార్చుకోవాలి. మార్పు లేకుండా మనము పరలోక రాజ్యంలోనికి ప్రవేశించలేదు. మరి ఇంత భక్తి చేసేందుకండి? అదే విధంగా పొద్దున్నే లేసి 8 గంటలకి కొంతమంది అయితే 20 కిలోమీటర్ల దూరం నుంచి కూడా వస్తూ ఉంటారు. మందిరానికి వెళ్ళాలా, స్తుతించాలా. కానీ మార్పు చెందక నువ్వు వచ్చి స్తుతించడం ఏమన్నా నీకు ఆశీర్వాదకరమా, ఏమన్నా నీకు ప్రయోజనకరమా?
ఏమన్నా నీకు ఆశీర్వాదకరమా? ఇతరులకు ఏమన్నా ఆశీర్వాదకరమా? లేదండి. ఎప్పుడైతే మనము మార్పు చెందుతామో అప్పుడు మనము ఇతరులకి అనేకులకి ఆశీర్వాదకరంగా ఉండగలుగుతాం. కాబట్టి దేవుడు తెలియజేస్తున్న మాటల ప్రకారము ఈ కావిల వాడిని నేను ఉంచి ఉన్నాను, ఆయన నిన్ను కాచుకుంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు కావిలవాడిగా ఈరోజు దేవుని ప్రజలందరినీ ఆయన కాపాడుతున్నాడు. అందుకనే సదాకాలము మీతో ఉండేదానికి నేను ఆయన పంపి ఉన్నాను. అట్లా హీఈస్ విత్ యూ ఫర్ ఎవర్, దెర్ ఇస్ నో ఎండ్. ముగింపు అనేది లేదు. ఆయన అప్పటి వరకు నిన్ను కాచి కాపాడుతూనే ఉంటాడు. ఈరోజు కాచి పడుతున్న మనము ఈరోజు మనం జాగ్రత్త వహించి ఆయన మనకు హెచ్చరిస్తుండగా, పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తున్నాడు, మనకి జాగ్రత్త వహించి అని తెలియజేస్తున్నాడు. మనం శిక్షిస్తలేదు, మనని నాశనానికి గురి చేస్తలేదు, కానీ ఆయన హెచ్చరిస్తున్నాడు. ఎందుకు హెచ్చరిస్తున్నాడు అంటే నేను ఆయన అంతగా ప్రేమిస్తున్నాను. He wants you to turn away from your wicked ways and come into righteousness. దేవుని నీతి మార్గాల్లోనికి నువ్వు రావాలని ఆయన ఎంతగానో ఎదురు చూసి నీకు సహాయపడుతున్నాడు. కాబట్టి ఆయన సహాయపడుతుండగా నీకు ఆయనతో సరైన సావాసం నువ్వు కలుగు చేసుకుంటే, అటు రీతిగా నా సావాసంలో ఆయనతో ఉంటున్న ఆ బంధంలో నువ్వు నిలిచి ఉండగలిగితే కనుక నీ జీవితంలో ఒక మార్పు దేవుడు ఆయన నీకు కలుగు చేస్తా అంటున్నాడు. అదే విధంగా మనం చూసుకున్నట్లయితే ఎజెకియెల్ గ్రంథం 18వ అధ్యాయం 32వ వాక్యం ఒకసారి చూడు. మరణం నందువాడు మరణం నందుట బట్టి నేను సంతోషించు వాడను కాదు కాను కావున మీరు మనసు తిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఈరోజు మన మనసులో తిప్పబడాల. ఎవరి మీద? దేవుని వైపు తిప్పబడాలి. అంటే ఈరోజు మన మనసులో ఈరోజు దేవుని మీద లేకుండా ఎక్కడ ఉన్నాయి చెప్పాలి? లోకంలో ఉంది. ఈ లోకంలో ఉన్నంత కాలము నీ మనసు దేవుని మీద నువ్వు నిలపలేవు. అందుకని నీలో ఉంటున్న లోకాన్ని, నీలో ఉంటున్న దరిద్రాన్ని గుర్తించి దాన్ని విడిచిపెట్టి ప్రభా నాకు ఈ లోకం వద్దు ప్రభా, నాకు నువ్వు కావాలి అని ఆయన వైపు తిరుగు. ఇంకా ఆయననే సర్వము, ఆయననే సమస్తము అని నిన్ను నువ్వు ఆయనకి అప్పగించేసుకోవాలి. ఎప్పుడైతే నిన్ను నువ్వు అప్పగించుకుంటావో ఆయన అంటున్నాడు నువ్వు జీవిస్తావు. కాబట్టి మనం జీవించే వారమై ఉన్నాం. ఈరోజు జీవిస్తున్నాం, మీరు పేరుకే జీవిస్తున్నారు కానీ మీరు చచ్చిన స్థితిలో ఉంటున్నారు. అంటే ఇంకా దేవుడు పంపిన పరిశుద్ధ ఆత్మని పొందుకోలేని వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చచ్చిన స్థితిలోనే ఉంటున్నారు. అందుకనే దేవుని యందు సంపూర్ణ విశ్వాసము కలిగి అట్టి రీతిగానే ఆయన వాక్యాన్ని చదువుతున్న మనం ఆ ప్రకారము నడుచుకుంటూ దేవుడు అనుగ్రహిస్తున్న ఆ జీవాన్ని మనము ప్రతిదినము పొందుకుంటూ మనం ఆయనలో ప్రతిదినము నూతనపరచబడుతూ ఉంటాం. ఎవ్రీడే ఇస్ అ న్యూ డే అని ఉంటుంది కదా. నిన్నటి దినం ఈ రోజు వస్తుందా? రాదు. ఎవ్రీడే ఇస్ అ న్యూ డే. ప్రతిదినము ఒక నూతన దినము. అటు రీతిగానే దేవునిలో జీవిస్తున్న మనము, రక్షణ పొందుకున్న మనము ప్రతిదినము దేవునిలో అంచెలంచెలుగా నువ్వు ఎదుగుతూ ఉండాలి. పరిశుద్ధతలో ముందుకు కొనసాగుతూ ఉండాలి. విశ్వాసంలో స్థిరపరచబడుతూ ఉండాలి. దేవుణ్ణి బట్టి ఇంకా ఎక్కువగా ప్రతిదినము ఆనందభరితులై మనము ఇంకా ముందుకి కొనసాగిపోయేవారుగా మనం ఉండాలి. కాబట్టి దేవుణ్ణి అనుభవించడం అంటే ఇదే. ప్రతిదినము వాక్యం చదవాలి, చదివిన వాక్య ప్రకారము నువ్వు నడుచుకోవాలి. అట్టి రీతిగానే ఆయన సహాయాన్ని నువ్వు పొందుకోవాలి. ఆయన సహాయం చేయకపోతే నీ అంతటా నువ్వు నడుచుకోవాలి. అందుకని దుష్టుడు దుష్కార్యాలలో చనిపోవడం నాకు ఇష్టం లేదు, వాడు మనసు తిప్పుకోవాలి అంటున్నాడు. ఎటువైపు తిప్పాలి అంటే ఈరోజు మనము దేవుని వాక్యం వైపు మన మనసు తిరగాలి. అందుకనే భక్తుడు అంటున్నాడు కదా, నీ వాక్యమే నన్ను బ్రతికించాను, బాధలలో అది నాకు నెమ్మదించాను. ఆయన వాక్యము మనం బ్రతికిస్తుంది. ఈరోజు మీ అందరి ముందు నేను ఈరోజు నిల్చొని అంటే కేవలం దేవుని వాక్యమే నన్ను ఈరోజు ఈ బ్రతికి ఉన్న స్థితిలో ఉంచి ఉన్నదే నేను ధైర్యంగా చెప్పగలుగుతాను. ఎందుకంటే ఈ వాక్యమే నాకు సరైన సమయంలో నాకు నేను ప్రేమించక, లేకపోతే నేను చదవక, అంత శ్రద్ధ వహించక, అంత సమయం దానికి ఇవ్వక ఉన్నట్టే కనుక నీ ముందు ఉండేవాడిని కాదు. ఎందుకంటే దేవుడు వాక్యము మనకి బ్రతికిస్తాడు. అనుదిన ఆహారము దేవుడు మనకి తన వాక్యములో నుంచే దయచేస్తున్నాడు. అందుకనే దేవుని మాటలని మనము ఎక్కువగా ప్రేమించాలా. అట్టి రీతిగా ఆయన మాట్లాడుతుండగా ఆ మాటల్ని మనము హృదయంలో చేర్చుకోవాలి. హృదయంలో చేర్చుకోవాలంటే నీకు తగిన సిద్ధపాటు ఉండాలి, ఒక తీర్మానం కలిగి ఉండాలి. వ్యాలంటైన్స్ డే అయింది కదా, మరి ఇద్దరు
ప్రేమికులు ఉంటారు. ఆ? ఇద్దరు ప్రేమికులకి వాళ్ళ ప్రేమ స్థిరపరచబడాలి అంటే ఈయన పోయి ఐ లవ్ యూ అని చెప్తే ఈ మాట పోయి ఆమెలో స్థిరపడాలి. ఆమె ఫస్ట్ ఎగ్జామిన్ చేస్తుంది, అంతా భరోసా కలిగినాకే అప్పుడు రెస్పాన్స్ అవుతుంది అన్నమాట. ఏమని? ఐ లవ్ యూ టు అని. అవునా? అప్పుడు ఇద్దరు మాటలు ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చినాయి కాబట్టి అక్కడ స్థిరపరచబడతాయి కాబట్టి వాళ్ళ లవ్ ముందుకి కొనసాగుతుంది. అట్టి రీతిగానే దేవునితో మన జీవితాలు కూడా ఎప్పుడైతే నువ్వు వాక్యంకి విధేయుడై ఆ వాక్యం ప్రకారం నువ్వు జీవించి నేను నిన్ను ప్రేమిస్తున్న ప్రభువాన్ని నువ్వు రుజువు చేసుకోగలుగుతావు, అప్పుడు నువ్వు ఆయన ప్రేమని పొందుకుంటావు. ఆయన ప్రేమని పొందుకున్నా నువ్వు నిజంగా మార్పు చెందుతావు. ఎందుకంటే ఆయన ప్రేమ నిన్ను మారవడానికి ఆయన ప్రాణాన్ని సైతము నీ కొరకు దారిపోస్తుంది. కాబట్టి దేవుడు ప్రేమించే విషయంలో ఈరోజు మనం ఎట్లా ఉంటున్నాం? ఈరోజు మనం తిరగాలి. రిపెంట్ అని లేవంటున్నాడు దేవుడు. మీరు తిరిగి నా వైపు తిరిగి మీరు జీవించండి అని తెలియజేస్తాను. ఆనాడు మనం చూసుకున్నట్లయితే మోషే అరణ్యంలో సర్పాల చేత ఇశ్రాయేల్ ప్రజలందరూ వాళ్ళు విషపు సర్పాల చేత వాళ్ళు కాటు వేయబడితే ఆ సమయంలో ఆ ఇత్తడి సర్పాన్ని ఎత్తి దాన్ని చూసిన వాళ్ళందరూ ఎట్లయితే బ్రతుకుతున్నాడో అట్టి రీతిగానే మనిషి కుమారుడు సిలువ వేయబడి ఆ సర్పం వల్లే ఎప్పుడైతే ఆయనని సిలువ వేస్తారో ఆయనను ఎందరైతే చూస్తారో వాళ్ళు కూడా వాళ్ళు బ్రతుకుతారు. కాబట్టి ప్రభు నీ కొరకు నా కొరకు సిలువ మరణాన్ని పొందాడు. అట్టి రీతిగానే ఎందరైతే ఆయన వైపు చూస్తారో వాళ్ళు జీవిస్తారు అని చెప్పాడు. కాబట్టి జీవిస్తున్న మనము ఈరోజు నూతనమైన ఆత్మాభిషేకాన్ని దేవుని దగ్గర నుంచి పొందుకోవాలి. దేవా, నీ ఆత్మ బలాంతో నన్ను నింపు ప్రభా, నీ జీవవాక్యముతోనే నన్ను జీవింపజేయి ప్రభా, ఈ వాక్యంతోనే నా హృదయాన్ని నువ్వు నింపు ప్రభా, నన్ను నీ వాక్యంలో నన్ను స్థిరపరచు ప్రభా, నేను కదల్చబడకుండా ప్రభా ఏదన్నా కానీ ప్రభా నీ వాక్యాన్ని ఆధారం చేసుకొని ముందుకి నడుచుకొని కృపన్నటువంటి వాక్యాన్ని నాకు దయచే ప్రభా అని ప్రభువుని వేడుకుంటే బ్రతిమలాడుకుంటే దేవుడు తప్పక మనకి సహాయము చేస్తాను అని ఆయన తెలియజేస్తున్నాడు. కాబట్టి మనమే చాలా జాగ్రత్తగా ఆయన మాటలను రిసీవ్ చేసుకోవాలి. ఆయన మాటలు తెలియజేస్తాయి. నువ్వు దుష్ట కార్యాల నుంచి నువ్వు ఆయన వైపు తిరగగలితే నువ్వు జీవిస్తావు. ఒకవేళ తిరగకుండా అక్కడే ఉంటా అంటే నువ్వు మరణిస్తావు అని చెప్పుచున్నాడు. పాత నిబంధనలో మనం ధర్మశాస్త్రం చూసినట్లయితే మీ ముందు జీవమున్నది, మీ ముందు మార్గం ఉన్నది, మీరు ఎటు పోవాలో అటు వెళ్ళొచ్చు అని చెప్పి రెండు మార్గాల్ని దేవుడు మన ముందే ఆయన పెట్టి ఉన్నాడు. కాబట్టి ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న మనము ఎగ్జామిన్ చేసుకుంటూ ఏ మార్గంలో నేను ఉన్నాను అని అది నీకు నీ దేవుడికే తెలుసు. అది నాకు తెలియకపోవచ్చు, నా గురించి నీకు తెలియకపోవచ్చు, కానీ మనకైతే తెలుసు కదా ఏ మార్గంలో ఉంటున్నాము. ఒకవేళ నువ్వు జీవ మార్గంలో లేకుండా నువ్వు నాశనకరమైన మార్గంలో ఉంటే కనుక నువ్వు ఇట్టి స్థితిలోనే కానీ నువ్వు కానీ చచ్చిపోతే నీకు రెండో జీవం అనేది ఉండదు. నిత్య జీవం అనేది దేవుడు నీకు అనుగ్రహించదు. కాబట్టి మనం ఏ మార్గంలో ఉన్నా మనము సరి చూసుకోవాలా, జాగ్రత్త వహించాలా. ఒకవేళ నాశనకరమైన మార్గంలో ఒకవేళ మనం ఉంటున్నట్లయితే కనుక మన హృదయాన్ని ఈరోజు మన జీవితాల్ని ఆయన చేతికి అప్పగించి, ప్రభా నేను బలహీనున్నయ్యా, నేను పాపినయ్యా, దౌర్భాగ్యున్నయ్యా, నన్ను ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. ఈ నాశనకరమైన మార్గం నుంచి నన్ను తప్పించు ప్రభా, జీవపు మార్గంలోనికి నన్ను ప్రవేశింపబెట్టి నన్ను ఆ మార్గంలో నడిపించు ప్రభా, నేను చేరేంత వరకు నన్ను నడిపించు ప్రభు అని మనం ఆయన దగ్గర కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసుకుంటే కనుక దేవుడు తప్పక నీ ప్రార్థనను ఆలకిస్తాడు, ఆయన నిన్ను జీవింపజేస్తాడు. కాబట్టి నిజమైన మారు మనసు కొరకు మనం ప్రార్థన చేసుకోవాలి. మన మనసు మన అంతటా మనము మారలేము. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మనం హృదయంలో చేసుకోవాలి, మనం ఇదొక్కటే చేయగలుగుతాం. ఇదొక్కటి మనం సరైన రీతిలో చేయగలిగితే దేవుడు తన అద్భుతమైన కార్యాలు మన జీవితంలో జరిగిస్తాడు. ఈ ఒక్కటి మనం ఏమి చేయాలంటే ఆయన వాక్యాన్ని మనము స్వయంగా వింటున్న మనము హృదయంలో చేర్చుకుంటే సరిపోదు, ఆ ప్రకారము నీ అడుగులు కూడా మార్చబడాలి. నీ తలంపులు, ఆలోచనలు, చూపులు, నీ వైఖరిని, పద్ధతులు అన్నీ మార్చుకొని ఆయనకి ఇష్టమైన మార్గంలో మనము నడిచేవారమై ఉంటేనే మనము జీవిస్తాము అని దేవుడు తెలియజేస్తాడు. కాబట్టి దేవుడి దగ్గరకు వచ్చిన మనం నేటికి కూడా ఆలస్యం ఏం కాలేదు, కానీ ఎప్పుడు చనిపోతామో మనకు తెలియదు. మనం ఎప్పుడు చనిపోతామో మనకి, కానీ దేవుని వాక్యం ఇప్పుడు చదువుకున్నాం కదా, దుష్టుడు తన దుష్కార్యాల్లో మరణించడము నాకు సంతోషము ఏమాత్రము కాదు అని తెలియజేస్తాడు. కాబట్టి దుష్టత్వం కార్యాలతో నింపబడిన మన జీవితాలు ఈరోజు మార్పు చెందాలి అని దేవుడు తన వాక్యము ద్వారా తెలియజేస్తున్నాడు. కాబట్టి నీలో
ఏ దుష్టత్వం ఉన్నప్పటికీ కూడా అన్నిటిని తొలగించుకో, ప్రార్థనలో గడుపు, ప్రభుత్వం గడుపు. మందితో గడపడానికి ఇష్టపడతావు కదా. ఆఫీస్ అయిపోయినా కూడా ఆఫీస్ దగ్గర చెట్టాటకి కూర్చుంటాం. ఎందుకు? మళ్ళా కలవాలి, మళ్ళీ ఒక 8 hours గ్యాప్ వస్తుంది, ఇంట్లోకి వెళ్ళిపోతారు, మళ్ళీ రేపు ఎట్లుంటుందో ఏమో కలుసుకుంటామో లేదో అన్నాడు అటు మీద అక్కడే టైం. అట్టి రీతిగానే నీ ఫ్రెండ్స్ తోని నువ్వు ఎంత సమయం అయితే గడుపుతున్నావో, నీ ఫోన్ మీద ఎంత సమయం అయితే గడుపుతున్నావో, అట్టి రీతిగానే నీ సమయాన్ని ప్రభుత్వం గడుపు, వాక్యంతో గడుపు. వాక్యం అనే వెలుగులో నన్ను నడిపించు ప్రభా, నాతో మాట్లాడు ప్రభా, నా జీవితాన్ని నువ్వు వెలిగించు ప్రభా, నాలో ఉన్న చీకటి నువ్వు తొలగించు ప్రభా అని ప్రభుత్వం పెంగులాడాలంటే దేవునితో. యాకోబు పెంగులాడాడు, అందుకని ఆశీర్వదింపబడ్డాడు. ఈరోజు మన జీవితాలు కూడా ఆశీర్వదింపబడాలన్నా, దీవించబడాలన్నా, మన జీవితాలు వెలిగించబడాలన్నా కూడా అనుభవాలు మనకు కావాలి. వ్యక్తిగతంగా దేవునితోని సావాసము నీకు ఉండాలి, పోరాటము నీకు ఉండాలి. నీ ప్రార్థన అంటే ఏంటి? దేవునితోని పోరాటము. నీ ప్రార్థన ఎంత బలమైన ప్రార్థన నీకున్నది? దేవునితోని పోరాడేంత ప్రార్థన నీకున్నదా? అటు జీవితమైన నువ్వు జీవిస్తున్నది, క్రైస్తవుడు పిలువబడుతున్నావు. నువ్వు ప్రార్థనలు చేస్తే దేవుడి కార్యాలను నువ్వు పొందుకుంటున్నావా, చూస్తున్నావా, లేకపోతే ఇతరులకి జరుగుతున్నాయా? అటు విశ్వాసం కలిగి దేవుని వాక్య ప్రకారం నడుచుకుంటున్నావా? ఒకవేళ లేకపోతే కనుక దేవాటి జీవితం నాకు కూడా అనుగ్రహించుకోవా, నీ కార్యాలను నేను చూడాలి. ఇప్పుడే పాట పాడతాం, నీ కార్యములు ఆశ్చర్యములు దేవా పాడేస్తాం, కానీ దేవుడు మన జీవితంలో చేసిన ఏం కార్యాలు లేవు. ఎగ్జామ్ పాస్ అయిపోతే దేవుని కార్యం, వివాహం అయిపోతే దేవుని కార్యం, అన్ని సాకులు పెట్టుకుంటుంటాయి లోకపరమైన. ఆత్మీయ కార్యాలు ఒక్కటి కూడా లేవు. అందుకని భక్తుడు అంటాడు, ప్రియుడను అన్నింటిలో వర్ధిల్లుచున్నట్లు నువ్వు ఆత్మలో కూడా వర్ధిల్లాలి. దేవుళ్ళు ఎదగాలండి, దేవుళ్ళు బలపరచబడాలి, దేవుళ్ళు స్థిరపరచబడాలి. ఎందుకంటే ఈ లోకము దాని ఆశలు గద్దించిపోతే గాని దేవుని చిత్తము నెరవేర్చువాడు నిరంతరము నిల్చును. సియోను అనే బండ మీద నిలబడితే గనక నువ్వు ఎప్పటికీ కదల్చబడవు. ఎందుకంటే ఆ బండ మన ప్రభు అయిన యేసు ఉన్నాడు. కాబట్టి ఆ బండ మీద మనము స్థిరపరచబడాలి. మన జీవితాన్ని మనము సరి చూసుకొని తిరిగి మళ్ళా ఆయనకి సమర్పించుకునే వారిగా ఉండాలి. ఎజెకియెల్ గ్రంథం 2వ అధ్యాయం చూడండి, 2వ అధ్యాయం 7-8 వాక్యాలు. వాళ్ళు తిరుగుబాటు చేయువారు గనుక నేను సెలవిచ్చిన మాటలు తెలియజేయము. నరపుత్రుడా, వాళ్ళు తిరుగుబాటు చేసినట్లు నీవు చేయక నేను మీతో చెప్పిన మాటను విని నోరు తెరిచి నేను ఇచ్చుదాన్ని భుజించుము అనెను. కాబట్టి దేవుడు అంటున్నాడు, వాళ్ళ వల్ల తిరుగుబాటు చేసిన ఇశ్రాయేలు ప్రజల వల్ల మీరు ఉండకూడదు. కానీ మనం ఎవరం తెలుసా? కొత్త నిబంధన క్రైస్తులు. రక్త నిబంధన చేసుకున్నాడు మనతో. ఆయన రక్తాన్ని, యవ్వన రక్తాన్ని, పరిశుద్ధ రక్తాన్ని మన కొరకు చిందించి ఆయన బిడ్డలుగా, ఆయన సొత్తుగా ఆయన చేర్చుకున్నాడు. ఆయన మనతో ఏం తెలియజేస్తున్నాడంటే తన ప్రేమను వ్యక్తపరుస్తున్నాడు. ఏంటంటే మీరు అటు తిరుగుబాటు చేసే ప్రజల వల్ల మీరు ఉండద్దు, కానీ మీరు ఎట్లుండాలంట? నా మాటని వినేవారిగా మీరు ఉండాలి అని దేవుడు తెలియజేస్తాడు. నేను ఇస్తున్న ప్రతి ఒక్క, నా నోటి నుంచి వచ్చిన ప్రతి ఒక్క మాటని మీరు భుజించండి అంటున్నాను. అంటే ఆ ప్రకారము మనం జీవించాల. వాక్యాన్ని తినలేం కదా, కానీ అది ఆత్మీయ ఆహారమై ఉన్నది. అది ఎప్పుడైతే నువ్వు నిత్యంగా ఎట్టి రీతిగా అయితే నీ ఆహారాన్ని నువ్వు భుజిస్తావో, అట్టి రీతిగానే ఈ వాక్యాన్ని నీ హృదయానికి నువ్వు పట్టించగలుగుతావో, అది నిన్ను బాగు చేస్తుంది, నీ జీవితాన్ని మారుస్తుంది. కాబట్టి ఆయన నోటి నుంచి వచ్చే ప్రతి ఒక్క మాట మనని జీవింపజేస్తుంది. కాబట్టి దేవుని మాటలు మనలో ఉంటేనే మనకి జీవం అనేది అనుగ్రహింపబడుతుంది. కాబట్టి ఈరోజు నీ హృదయము వేటితోనే నింపబడి ఉన్నది. కొంతమందికి అయితే బంగారం గురించి, కొంతమందికి అయితే ఆస్తుల గురించి, కొంతమందికి అయితే ధనము గురించి, ఈ లోకపరమైనవే వాటితోనే నింపబడి. అందుకని దేవుని వాక్యం అంటుంది కదా, నీ హృదయము, నీ ధనం ఎక్కడో నీ హృదయము అక్కడే ఉంటుంది. మన ధనము దేవుని రాజ్యమై ఉన్నది, దేవుని వాక్యమై ఉన్నది. అట్టి రీతిగా నీ హృదయాన్ని నువ్వు దాని మీద నింపగలితే అది నిన్ను జీవింపజేస్తుంది. అది నువ్వు రోజు భుజించగలితే అది నీకు నూతన బలము, శక్తిని, ఆ రక్షణ ఆనందాన్ని నీలో నూతనంగా ప్రతిదినము పుట్టిస్తుంది. కాబట్టి ప్రతిదినము టిఫిన్ తింటాం, అట్లా
ప్రతిదినము దేవుని వాక్యం కూడా ఆత్మీయ ఆహారముగా మనము అది భుజిస్తూ దేవుడు అనుగ్రహిస్తున్న శక్తిని, దేవుడు అనుగ్రహిస్తున్న సంతోషాన్ని, దేవుడు అనుగ్రహిస్తున్న రక్షణ భాగ్యాన్ని మనము నూతనంగా ప్రతిదినము అనుభవించాలి. ఎందుకంటే ఎవ్రీడే ఇస్ అ న్యూ డే అని చెప్పిన కదా. సో ఎవ్రీడే యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ గాడ్స్ లవ్ ఇన్ అ న్యూ వే. అదే పాత ప్రేమ ఉంటే బోర్ పట్టేస్తుంది కదా, అంతే కదా. ప్రేమలు ఎప్పుడూ నూతనం పరచబడుతూ ఉండాలి. దేవుని ప్రేమ నూతనంగా మనం అనుభవించే వారమై ఉండాలి. అది ఎప్పుడు సాధ్యము అంటే మనం ప్రతిదినము దేవుని వాక్యము మన ఆత్మీయ ఆహారము అని దాన్ని మనం గుర్తించి దానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యతని మనం దానికి ఇచ్చి అట్టి రీతిగానే ఆ వాక్యాన్ని అంతగా శ్రద్ధ వహించి చదువుతున్న మనము ఆ చదివి మనని మనం నిరూపించుకోవాలి. ఏంటంటే ఎస్ లార్డ్, ఐ రియల్లీ లవ్ యువర్ వర్డ్. ఈ వాక్యాన్ని నేను నిజంగా ప్రేమిస్తున్నానని నీలో మార్పుని ఆయనకు కనపరచాలి. ఆ మార్పు నీలో ఆయన కలుగు చేస్తాడు. కాబట్టి అటు రీతిగా ప్రతిదినము దేవుని వాక్యాన్ని మనం చదువుతూ దేవుల్లో ఎదగాల, దేవుల్లో స్థిరపరచబడాలా. అటు రీతిగానే ఎందుకు దేవుడు దుష్టులని దుష్కార్యాలని విడిచిపెట్టమంటున్నాడంటే ఆయన ఉగ్రత ఒకటి రాబోతుంది. దేవుని ఉగ్రత ఒకటి భూమిపైకి రాబోతుంది. ఈ దుష్టత్వంలోనే ఉంటున్న మనము ఒకవేళ ఆయన వైపు తిరగక కానీ, ఒకవేళ ఆయన మధ్యాకాశానికి వచ్చేందుకో, ఆయన ఉగ్రత కానీ భూమి మీద దిగొచ్చినందుకో మనందరము నిత్య నాశనానికి గురైపోతాం. అందుకనే దుష్టుడు తన దుష్కార్యాలను విడిచిపెట్టి నా వైపు తిరగాలి అంటున్నాడు. ఎందుకంటే దేవుని ఉగ్రత భయంకరమైనది, ఎవ్వరూ ఎదుర్కోలేదు. ఆ ఉగ్రత నుంచి తప్పించబడడానికే దేవుడు ముందుగానే ఎజెకియేలు ప్రవక్త ద్వారా ఆ ఇశ్రాయేలు ప్రజల గురించి ఆయన హెచ్చరికల్ని ఆయన తెలియజేసి ఉంటాడు. అవే హెచ్చరికలు ఈరోజు నేడు సార్వత్రిక సంఘంకి కూడా అవి అవలంబించుకొని ఆ ప్రకారం నడుచుకోవాలి. నీ జీవితము నీ చేతుల్లో ఉన్నది, నీకు అనుగ్రహింపబడిన నీది, నువ్వు మార్పు చెందాల్సింది. పక్కన మార్పు గురించి మనం ఎక్కువగా ప్రార్థన చేయకండి. ఫ్రైడే ఫాస్టింగ్ ప్రేయర్లో ఇక్కడ వాళ్ళకి కూడా చెప్తున్నా, వస్తున్న వాళ్ళకి సావాసంలో వచ్చి వీక్ డేస్ లో బలపరచబడుతున్న వారికి కూడా చెప్తున్నాం. ఏమని చెప్తున్నాం అంటే ఫస్ట్ నీ తలకాయకి రక్షణ నువ్వు చూసుకో, పక్కన తలకాయ గురించి నువ్వు పట్టించుకో. మనలో ఉన్న పెద్ద పొరపాటు అంటే మనలో ఉన్న తప్పిదాలని మనం సరి చేసుకోం, కానీ పక్కన ఉన్న తప్పిదాలని ఎత్తి చూపుతూ ఉంటాం, వేలెత్తి చూపిస్తూ ఉంటాం. నష్టపోయేది వాడు. ఒక్కవేళ దేవుడు వాడిని కనికరించి నీ మాటల ద్వారా నీ ప్రార్థన ద్వారా వాడి జీవితం మారుస్తాడేమో, నువ్వు నాశనం అయిపోతావు. ఫస్ట్ నీ గురించి నువ్వు జాగ్రత్త వహించు. ఎక్కడికి వెళ్తావు చనిపోతే, దేవుని ఉగ్రతకి లోనైపోతావేమో జాగ్రత్త. ఆ ఉగ్రత నుంచి నన్ను తప్పించు ప్రభా అని భయభక్తులు కనపరుస్తూ ప్రతిదినము దేవునిలో నువ్వు ఎదుగుతూ నీకు అనుగ్రహింపబడిన రక్షణ నువ్వు కాపాడుకునే వాడిగా నువ్వు ఉండాలి. అందుకనే ఆత్మీయ ఆహారం మనకు చాలా అవసరమై ఉన్నది. ప్రతిదినము వీలైతే 2 సార్లు లేదంటే 3 సార్లు ఫోన్ చేస్తారు కదా, అవును కదా. మార్నింగ్ డ్యూటీకి వెళ్ళే వాళ్ళందరూ ఇళ్ళని వదిలిపెట్టి బయటకు వెళ్ళే వాళ్ళందరూ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తారు. ఈ టైంకి లంచ్ అయిపోతుంది, వాళ్ళకి 1 o'clockకి లంచ్ అయిపోతుంది. మళ్ళీ అడిషనల్ 4-4:30కి చాయ్ సమోసా అని చెప్పి మళ్ళీ కాలేజ్ వాళ్ళతో ఫ్యాకల్టీతో స్టాఫ్తో బయటకు వెళ్తారు. మళ్ళీ ఇంటికి రాగానే ఆరాట పడుతుంటారు, ఏం తిందామా అని. కడుపునే అంత జాగ్రత్తగా చూస్తున్నావా? నీ ఆత్మకి రక్షణ నువ్వు పట్టించుకుంటలేదే, నీ ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుంది నీకు తెలుస్తలేదే. ఆ భయంకరమైన అగ్ని ఒకటి ఎదురు చూస్తున్నదంట. నోరిప్పుకొని ఎదురు చూస్తావు, ఎవరిని మృంగుదమా అని ఎదురు చూస్తున్నాడు. అందుకనే పేతురు రాసిన పత్రికలో కూడా అంటారుగా, ఎవరిని మింగుదమా అని గర్జించు సింహం వలె వాడు తిరుగులాడుచున్నాడు. కాబట్టి ఈ వాక్యముతోని మనము జీవించగలిగితే ఆ దుష్టుడి చేతుల నుంచి దేవుడు మనల్ని తప్పించగలుగుతాడు. దేవుడు రాబోతున్న ఉగ్రత నుంచి కూడా మనము తప్పించబడే వారమై ఉంటాము అని దేవుడు తెలియజేస్తున్నాడు. అదేవిధంగా మనం చూసుకుందామండి, పేతురు రాసిన పత్రిక చూడండి, 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వాక్యం. ఒక నిమిషం అమ్మ. పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం నుంచి చదవండి. ప్రియులారా, ఆజ్ఞను జ్ఞాపకము చేసుకునే వాళ్ళని నిర్మలమైన మీ మనస్సులను వేడుచున్నాను. అంత్య దినములలో అపహాసకులు
అపహసించుచు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను గురించిన వాగ్దానం ఏమాయను పితరులు నిద్రించినది మొదలుకొని ఆ. సమస్తమును ఉమ్, సృష్టి ఆరంభమును నట్టి నిలిచి ఉన్నదే అని ఉమ్, చెప్పుదురని మొదట మీరు తెలుసుకొనవలెను. ఉమ్. ఏలయనగా ఏలయనగా పూర్వము నుండి ఆకాశం ఉండనని ఉమ్. నీళ్ళలో నుండి నీళ్ళ వలనను సమకూర్చబడిన ఉమ్. భూమియు దేవుని వాక్యము వలన కలిగినని ఉమ్. వారు బుద్ధిపూర్వకంగా మరతురు. ఉమ్. ఆ నీళ్ళ వలన నీళ్ళ వలన ఇప్పుడున్న లోకము ఆ లోకము నీటి వరదలో మునిగి నశించెను. నశించెను. అయితే ఉమ్. ఇప్పుడున్న ఆకాశమును భూమియు ఉమ్. భక్తిహీనుల తీర్పును నాశనమును ఉమ్, జరుగు దినము వరకు ఉమ్. అగ్ని కొరకు ఉమ్. నిలువ చేయబడినవై ఉమ్. అదే వాక్యము వలన భద్రము చేయబడి ఉన్నది. అదే వాక్యము ద్వారా భద్రము చేయబడి ఆనాడేమో ఆ నీటి చేత నాశనానికి గురైపోయినాయి, ఇప్పుడేమో వాక్యము ద్వారా భద్రపరచబడి ఉంది. కాబట్టి ఈ వాక్యాన్ని చదువుతూ మనం ఒకటి గుర్తించాలి, ఏంటంటే ప్రభు యొక్క రాకడ భయంకరంగా ఉండబోతుంది. దాన్ని మనము ఏదో క్యాజువల్ గా తీసుకుంటున్నామేమో, అదేదో ఒక ఈవెంట్ అనుకుంటున్నామేమో, ఏదో జరుగుతుందిలే, జరిగినప్పుడు చూస్తాంలే అని అనుకుంటున్నామేమో. దాన్ని ఎవ్వరూ దాన్ని ఎదుర్కోలేము. ఆయన రహస్య రాకడ ఒకటి ఉన్నది. ఆయన సంఘం కొరకు ఆయన మధ్యాకాశంలోనికి రాబోతున్నాడు. కాబట్టి నాశనము కాకుండా ఉండడానికి దేవుడు తన వాక్యాన్ని ఇచ్చిండు. దేవుని ఉగ్రత ఏదైతే ఈ లోకం మీదకి రాబోతుందో అది దేవుని వాక్యం చేతనే ఈ లోకంలోనికి రాబోతున్న ఉగ్రత కూడా అది భద్రపరచబడి ఉన్నది. ఎందుకంటే దేవుడు తన వాక్యంలో చెల్లిస్తుంది కదా, నా నోటను చెల్లిన మాట అది కార్యసిద్ధిని కలుగజేసుకొని మళ్ళా తిరిగి నా యొద్దకు వస్తుంది. కాబట్టి దేవుని నోట నుంచి ఆల్రెడీ మాటలు వచ్చేసి ఉన్నాయి, ప్రవచనాలు అన్ని నెరవేర్చబడిపోయి ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆల్ ద prophecies in the Bible are fulfilled. There are only few prophecies. కొన్ని ప్రవచనాలు మాత్రమే ఆ నెరవేర్పులోనికి రాబోయేవై ఉన్నాయి. ఆ ప్రాఫెసీస్ నెరవేర్పక మునిపే దేవుడు మనని హెచ్చరిస్తున్నాడు. ఏంటి అంటే, నీ మనసుని నువ్వు మార్చుకుని నా వైపు తిరుగు, నా రాబోతున్న ఉగ్రత నుంచి నువ్వు తప్పించబడు, నన్ను కలుసుకునే దానికి నువ్వు తగిన సిద్ధపాటు కలిగి జీవించు. మనం ఆయన ఎదుర్కోవాలి. ఒక రోజు ప్రతి ఒక్కరము ఆయన ఎదుర్కోవాలి. పరిశుద్ధ రాకడలో సిద్ధపడిన వారు ఆయన ఎదుర్కొంటారు సంతోషంగా. ప్రభుత్వం యుగ యుగాలు ప్రభుని కలుసుకొని ప్రభుత్వం ఉంటారు. 7 సంవత్సరాల పెళ్లి విందులో వాళ్ళు ప్రభుత్వం ఉంటారు. కానీ ఎందరైతే సిద్ధపాటు లేకుండా ఉంటారో వాళ్ళు దేవుని యొక్క ఉగ్రతని వాళ్ళు ఉగ్రత పాలైపోతారు. ఎందుకంటే పాట పాడుకుంటాం కదా, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాం. 7 ఏళ్ళు పరిశుద్ధులకు విందమవుతుంది, 7 ఏళ్ళు లోకం మీదకి శ్రమ రాబోతుంది. ఈ శ్రమ అనగా అది దేవుని ఉగ్రతనే. కాబట్టి ప్రకటన గ్రంథము, ఎజెకియేలు గ్రంథము, దానియేలు గ్రంథము ఇవన్నీ చదువుతుంటే ఇవన్నీ కోలింక్ అయి ఉంటాయి. ఇవన్నింటినీ మనం చదువుతున్నప్పుడు ఆ దేవుని యొక్క ఉగ్రత రాబోతున్నది ఎంత భయంకరమైనదో మనకి ఒక కన్నువిప్పుని కలగజేస్తుంది. దాని నుంచి తప్పించబడడానికి దేవుడు తన వాక్యాన్ని, తన పరిశుద్ధాత్మని మనకి అనుగ్రహించింది. అందుకని మనము నేటి కన్నా వాక్యాన్ని హృదయంలో చేర్చుకొని ఆ పరిశుద్ధాత్మ మీద ఆధారపడుతూ, ప్రభా రాబోతున్న ఆ భయంకరమైన ఉగ్రత నుంచి నన్ను తప్పించు, 7 సంవత్సరాల పెళ్లి విందులో నన్ను సిద్ధపరచు ప్రభా, నేను కూడా నిన్ను చేర్చుకొని నీతోని ఉండాలి ప్రభా అని మనని మనము సిద్ధపరచుకునే వారుగా మనము ఉండాలి. అంత జాగ్రత్తగా మనము ప్రతిదినము సరి చూసుకునే వారుగా మనం ఉండాలి. ఎందుకంటే దేవుని వాక్యము మనం బ్రతికిస్తుంది అని చెప్పింది కదా, కాబట్టి అది మనం జీవాన్ని ఇస్తుంది. నేటికి కూడా మనం జీవిస్తున్నామంటే కేవలం ఆ వాక్యమే. ఆ వాక్యాన్ని మనం కలిగి ఉన్నాం కాబట్టి, దేవుడు నిన్ను నన్ను ప్రేమించాడు కాబట్టి, ఆయన ప్రాణాన్ని అర్పించాడు కాబట్టి ఈరోజు మనము జీవించేవారు. సజీవుల లెక్కలో మనం కూడా పై ఉన్నాం. సజీవులే కదా దేవుడిని స్తుతించేదని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి సజీవుడిగా ఉంటున్నావు, దేవుడిని ఎంతగా స్తుతిస్తున్నావు ఒకసారి ఆలోచించావు. ఒకసారి నువ్వు పరిశీలన చేసుకున్నావు. నేను నిజంగా నా దేవుడిని స్తుతించేవాడిగా ఆ స్థాయిలో నేను ఉంటున్నానా? అన్ని విషయాల్లో నేను దేవుడిని స్తుతిస్తున్నానా? లేకపోతే కొన్ని విషయాల్లో నేను దేవుడిని స్తుతించేవాడిగా ఉంటున్నానా? ప్రార్థన చేస్తే కొన్ని కార్యాలు దేవుడు జరిగించినప్పుడు దేవుడిని స్తుతిస్తాం. ఒకవేళ కొన్ని ప్రార్థనలకి జవాబు రాకపోతే ఆ అంశం నిమిత్తము దేవుడిని స్తుతించడము మానేస్తూ ఉంటాం. అట్టి రీతిగా కాదండి దేవుడిని స్తుతించేవారు. యుగ యుగాలు ఆయన స్తుతించడానికి మనం సిద్ధపరచబడుతున్నాం. ఎందుకంటే ప్రభుని యుగ యుగాలు మనం స్తుతించే వారమై ఉంటున్నాం. ఆయన చేరుకొని ఆ పరలోక రాజ్యంలో, నిత్య రాజ్యంలో ఆయన ప్రతినిత్యము పరిశుద్ధుడు 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 అని నాన్న ప్రతిగానాలతో దేవదూతలు ఎట్టి రీతిగా అయితే స్తుతిస్తున్నాయని పరిశుద్ధ వాక్యము సెలవిస్తుందో అట్టి రీతిగానే మనం కూడా
ఆయనను స్తుతించే వారమై ఈ భూమి మీద ఉంటే ఆ పరలోక రాజ్యంలో కూడా ఆయన స్తుతించే వారమై ఆయన మనల్ని చేర్చుకుంటాడు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే కనుక అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం 20వ వాక్యం ముగించేస్తాను. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయము 20వ వాక్యం ఒకసారి చదువు. ఈ జీవమును కూర్చిన మాటలన్నీ ఈ జీవంను కూర్చిన మాటలన్నీ ప్రజలతో చెప్పుడని వారితో అనెను. ఎవరన్నారు? ఎవరితో అన్నారు చెప్పాలి. ఎవరన్నారు? ఎవరితో అన్నారు? తీయండి అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం. ప్రభు యొక్క దూత ఎవరితో అన్నది చెప్పండి. ఎవరుందో అప్పుడు చర్చాలలో అపోస్తులు ఆయన పౌలు ఉన్నాడు. దేవదూత వచ్చి ఆయనని విడిపించి సమాజ మందిరంలో నిల్చొని జీవపుతోని కూడిన మాటలు వాళ్ళకి చెప్పు. ఎందుకు దేవుడు ఆయనని చెరసాలలో నుండి దేవదూత తన దూతని పంపించి ఆయనను విడిపించాడంటే దేవుని చిత్తం ఏమై ఉన్నది అంటే ఆనాడు ఉంటున్న ఆ ప్రజల్లో నశించడము దేవుని చిత్తం ఏమాత్రమో కాదు. నువ్వు వెళ్ళి ఈ జీవ మాటలను నువ్వు పలుకు అని ఆయన చెరసాల నుంచి ఆ రాత్రి విడిపించడము జరిగింది. ఎందుకంటే దేవుని మాటలు ఉన్న గొప్ప శక్తి అది నశించుచున్న వారిని అది జీవింపజేస్తుంది. మరణానికి బంధకాల్లో అప్పగింపబడిన వారిని ఆ మాటలు విడిపిస్తాయి. నిత్య జీవం అనే మార్గంలోనికి వాళ్ళని నడిపిస్తాయి. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే కనుక భక్తుడైన పౌలు తెలియజేస్తాడు. రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 18 అంటాడు కదా. ఆ ఒక మాట చదవండి. రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 18వ వాక్యం. నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదియో నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చేయవలెనను కోరిక నాకు కలుగుచున్నది కానీ దాన్ని చేయుట నాకు కలుగటం లేదు. కాబట్టి ఆయన తెలియజేస్తాడు. ఆయనకి ఏమని పేరు పెట్టబడ్డదండి? పరిశుద్ధుడైన పౌలు. ఆయన అనుభవాల నుంచి ఆయన రాస్తున్నాడు మాటలు. ఏంటంటే దేవునిలో ఎదిగి దేవుని స్వరూపము పొందుకొని అంత వరకు ఆయన ఎదుగుతున్నప్పుడు ఆ సావాసంలో ఉంటున్నప్పుడు ఆయన గుర్తించగలుగుతున్నాడు. హీ కెన్ రికగ్నైజ్ హిస్ ఓన్ సిన్ఫుల్ నేచర్ ఇన్ హిమ్సెల్ఫ్. ఆయనలో ఆయన పాపిష్టి స్వభావాన్ని గుర్తించగలుగుతున్నాడు. ఆ పరిశుద్ధుడైన దేవునితో సావసిస్తూ ఏంటంటే నాలో ఏ మనిషియో నివసిస్తలేదు అంటే మనలో నిజంగా భక్తుడైన పౌలే అంతగా మాటలు తెలియజేస్తున్నాడంటే ఆయన ముందు మనం ఏమిటి వారమండి? మనలో ఏదన్నా మంచి ఉన్నదా? మనలో ఏ మంచియో లేదు. కానీ మంచి ఏదన్నా ఉన్నది అంటే అది దేవుని ప్రేమ మాత్రమే. అది మనం కలిగి జీవించాలి. అదే నిన్ను కాపాడుతుంది, అదే నిన్ను రక్షిస్తుంది, అదే నిన్ను జీవింపజేస్తుంది. కాబట్టి మనలో ఏ మంచియో లేదు. మన దుష్టుడు తన దుష్కార్యాలను వదులుకోవాలంటే లోపల ఏ మంచి లేనప్పుడు ఎట్లా వదులుకుంటాం? వదులుకోలేము. అందుకనే దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేయాలి. ప్రభా నన్ను విడిపించు, నన్ను రక్షించు, భయంకరమైన నాశనకరమైన మార్గం నుంచి నన్ను తప్పించు ప్రభా అని మనం దేవునికి ప్రార్థన చేసుకుంటే అప్పుడు ఏ మంచి లేని మన జీవితాల్లో ఆయన మంచి దేవుడిగా ఆయన ప్రవేశిస్తాడు. యూ హ్యావ్ టు ఇన్వైట్ గాడ్ ఇన్ టు యువర్ లైఫ్. ప్రభా మంచి ఏం లేదు ప్రభా, ఏదైనా మంచి అనేది ఉంటే కనుక అది కేవలం నువ్వే, అది నాకు కావాలని నేను కోరుకుంటున్నాను. ఆ మనిషితో నన్ను నింపు ప్రభా. ఆయనను ఆహ్వానిస్తే నీ జీవితంలోనికి నిన్ను ఆయన నీ ప్రార్థనను ఆలకించి ఏ మంచి లేదు నీ దాంట్లో ఆయన మంచి దేవుడిగా నీతోని నిలిచి ఉంటాడు. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక చూడండి ఒకసారి. మొదటి పత్రిక 4:1 నుంచి 2. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు కాగా మీరు ఇలాగ నడుచుకునే దేవుని సంతోషపరచవలను
మా వలన నేర్చుకొనిన ప్రకారముగా మీరు నడుచుకొనుచున్నారు. ఈ విషయములో ఉమ్. మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలెనని ఉమ్. మిమ్మల్ని వేడుకొని ఆ. ప్రభువైన యేసునందు ఉమ్. హెచ్చరించుచున్నాము. హెచ్చరించుచున్నాడు. కాబట్టి ఇక్కడ కూడా తెస్సలోనికీయులకు రాసిన సంఘానికి ఆయన దేవుడి మాటలు తెలియజేసి ఫైనల్లీ బ్రదర్స్ వి ఇన్స్ట్రక్ట్ యూ హౌ టు లివ్ ఇన్ ఆర్డర్ టు ప్లీజ్ గాడ్. దేవుణ్ణి సంతోష పెట్టే విషయంలో మనము శ్రద్ధ వహించేవారుగా ఉండాలి. మనం ఈరోజు దేవుణ్ణి సంతోష పెట్టమని మనుషులను సంతోష పెట్టేవారుగా, వాళ్ళు మెప్పు కోరుకునే వారుగా మనం ఉంటుంటాం. అటు రీతిగా కాక దేవుణ్ణి సంతోష పెట్టే విషయంలో నువ్వు శ్రద్ధ వహించాలి. అటు రీతిగానే మేము మీకు ఏవైతే చెప్పి ఉన్నామో ఆ ప్రకారము మీరు నడుచుకోవాలి అని ఆయన తెలియజేస్తున్నారు. కాబట్టి ఆయన మాట ప్రకారము నడుచుకునే వారమై ఉండాలి. ఎగ్జామిన్ ఎవరు, నువ్వు ఎవరితో పక్కన వాళ్ళతో పోల్చుకో. మన జీవితంలో మనం అదే చేస్తుంటాం. ఏంటంటే పక్కన వాళ్ళతో పోల్చుకుంటుంటాం. పక్కన వాళ్ళతో పోల్చుకుంటే అసలు నీ జీవితానికి మీనింగే లేదు. నువ్వు ఎవరితోనన్నా పోల్చుకోవాలి నువ్వు అంటే కనుక నువ్వు దేవుని వాక్యంతో పోల్చుకో. ఎందుకంటే దేవుని వాక్యము నిన్ను సరి చేసేదై ఉన్నది. నీలో ఏమైనా తప్పిదాలు ఉంటే అవి నీకు ఎత్తి చూపి వాటిని ఎట్టి రీతిగా విడిచిపెట్టాలో కూడా మార్గము బోధించేదై ఉన్నది దేవుని వాక్యం. కాబట్టి ఆ వాక్యాన్ని మనం ప్రేమిస్తూ ఆ వాక్య ప్రకారము మనము నడుచుకునే వారం. ఆఖరిగా మనం చూసుకున్నట్లయితే కొలసీలు రాసిన పత్రిక చూడండి, 1వ అధ్యాయం 28-29 చూసి ముగించుకుంది. ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలబడబెట్టవాలనని సమస్త విధమైన జ్ఞానముతో మేము ప్రతి ఒక్క మనిషికి బుద్ధి చెప్పుచు ప్రతి మనిషికి బోధించుచు మేము ఆయన్ని ప్రకటించుచున్నాము. కాబట్టి బుద్ధి చెప్తుందంట, బోధిస్తుందంట. అది ప్రకటింపబడుతున్నప్పుడు దాన్ని మనము స్వీకరించే వారమై అట్టి రీతిగా బుద్ధి కలిగి మనము వివరించే వారమై ఉండాలి. అందుకనే బుద్ధి కలిగిన కన్నికలు, బుద్ధి లేని కన్నికల గురించి కూడా దేవుడు బైబిల్లో ఒక ఉపమానంలో చెప్పి ఉన్నాడు. ఏంటంటే బుద్ధి కలిగిన వారంట ఆయన మాటలు విన్నారంట, ప్రకారము తగిన సిద్ధపాటు వాళ్ళ జీవితాలను వారు ఆయన వైపు తిప్పుకొని ఆయన పరిశుద్ధ రాకడ కొరకు వేచి ఉండే అనుభవంలోనికి వాళ్ళు నడిపింపబడ్డారంట. కానీ బుద్ధి లేని వారంట దేవుని బిడ్డలే, దేవుణ్ణి నమ్ముకున్న వారే, దేవుళ్ళలో రక్షణ పొందుకున్న వారే, కానీ వాళ్ళు బుద్ధి లేని వారు వలె వాళ్ళు వ్యవహరిస్తూ వాళ్ళ నిర్లక్ష్య స్వభావాన్ని బట్టి వాళ్ళు ఏంటంటే ఆయన రాక కొరకు తగిన సిద్ధపాటు లేక, అంత దేవునితోని సావాసం లేక, అంత ఆత్మని పొందుకోక, వాళ్ళు నింపబడక నూనె కరువు అయిపోయి వాళ్ళు పెళ్లి కుమారులు వచ్చే సమయానికి వాళ్ళు ఎంతో ఆందోళన చెంది వాళ్ళు నూనె కొనుక్కోవడానికి వెళ్ళిపోయినప్పుడు ప్రభు రానే వచ్చాడు. ఎందరైతే సిద్ధపాటు కలిగి ఉన్నారో వాళ్ళని తీసుకొని అనిపోయాడు. దాని తర్వాత తలుపులు తీయబడ్డాయి అని బైబిల్ చెప్తున్నది. కాబట్టి ఎందరైతే ఆత్మతో నింపబడతారో, ఎందరైతే దేవుని వాక్యాన్ని వాళ్ళ హృదయాల్లో రిసీవ్ చేసుకుంటారో, ఎందరైతే దాని ప్రకారం నడుచుకుంటారో, ఎందరైతే వాళ్ళలో ఉంటున్న దుష్కార్యాలన్నింటినీ విడిచిపెట్టి ప్రభు వైపు తిరగగలుగుతారు. ప్రభు వైపు తిరగడం అంటే ఆయన రాక కొరకు కనిపెట్టడం, ఎదురు చూడడం. అటు రీతిగా ఎందరైతే ఉంటారో వాళ్ళు బుద్ధి కలిగిన కలవలే ఆత్మతోనే నింపబడతారు, నూనెతోనే ఫుల్లుగా ఉంటారు. వాళ్ళు ఆ కడబోరు శబ్దాన్ని విని వాళ్ళు ప్రభు దగ్గరికి చేర్చబడతారు. ఎందరైతే నిర్లక్ష్య స్వభావంతో నుండి, ఎందరైతే ప్రభు యొక్క మాటల్ని విని కూడా వాళ్ళు రిసీవ్ చేసుకోలేని దిగజారిన స్థితిలో ఉంటున్నారో వాళ్ళందరూ అప్పుడు నెత్తి నోరు కొట్టుకున్నా కూడా, అక్కడికి వెళ్ళి ఏమి సహాయం తెచ్చుకున్నా కూడా వాళ్ళ కొరకు తలుపులు ఏమాత్రము తీయవడం కానీ అవి మూసివేయబడ్డాయి. ప్రభా నేను నీ నామంలో ఇయాలను వెళ్ళగొట్టిన కదా, నేను నీ నామంలో స్వస్థతలు జరిగించిన కదా, ప్రభా నేను నీ నామంలో ఇది చేసిన కదా, అది చేసిన కదా, నీ మందిరానికి వచ్చి నేను మందిరాలు కట్టించిన కదా అంటే ప్రభా అంటాడు మీరు ఎవరో నాకు తెలియదు అంటే. కాబట్టి అటు దౌర్భాగ్య స్థితిలో ఉంటున్న మన జీవితాన్ని ఆయన ప్రేమించి నేటికి మరొకసారి ఇంకొక అవకాశాన్ని కలిగజేశారు. ఏంటి అంటే ఆయన ప్రియులుగా, ఆయనను ఇష్టపెట్టేవారుగా, ఆయన మాటలు గైకొని ఆ ప్రకారం నడుచుకునేవారుగా, ఆత్మాభిషేకాన్ని పొందుకొని ఆయన పరిశుద్ధ రాకడికి సిద్ధపడేవారుగా ఉండాలని దేవుడు మనం పిలుచుకున్నాడు. కాబట్టి దేవుడు అటువంటి సహాయము, అటువంటి కృప మనపై విస్తరింపజేసి మనకు తగిన సిద్ధపాటు దేవుడు అనుగ్రహించి తన పరిశుద్ధ రాకడి కొరకు మనల్ని, మన సంఘాన్ని, కుటుంబాలన్నింటినీ
ఆయన సిద్ధపరిచి తన పరిశుద్ధ రాకడలో మనమే చేర్చుకుని ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. విన్న వాక్యాన్ని బట్టి ఎన్నో దుష్కార్యాలతో ప్రభు సన్నిధికి వచ్చింది. దేవునికి ఇష్టమైనవన్నీ ఎన్నో మన జీవితంలో మనం కలుగు చేసుకుని ప్రభు నుంచి ఆరాధిస్తున్నాం. మనము దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. దుష్టుడు తన దుష్కార్యాలను విడిచిపెట్టి నేటికన్నా ఆయన వైపు తిరిగితే వాళ్ళు జీవిస్తారు, మరణం నుంచి వాళ్ళని తప్పిస్తాను అని దేవుడు వాక్యం సంధిస్తున్నాడు. ప్రభా, ఈ మరణపు మార్గంలో నేను ఉంటున్నానేమో ప్రభా, నన్ను ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. అవును ప్రభా, నీ జీవవాక్యముతో నేను మీరు జీవింపజేస్తా అంటున్నారు కదా. ఆ విధ జీవవాక్యాన్ని నేను మా హృదయంలో మేము రిసీవ్ చేసుకొని ప్రభా, ఆ ప్రకారము నేను మేము నడుచుకునే వారిగా ప్రభా, అటు స్వస్థ బుద్ధులు మాకు దయచేయండి, అటువంటి జ్ఞానాన్ని మాకు దయచేయండి. అవును ప్రభా, మేము నశించడం నీ చిత్తం కాదయ్యా, ఏ ఒక్కరు నశించడం నీ చిత్తం కాదయ్యా. అవును ప్రభా, అందరూ మారుమనసు చెందాలి అని నిశ్చితమయ్యాను. ఆ నిజమైన మారుమనసు అనుభవంలోనికి నేను మమ్మల్ని నడిపించాను. నిజమైన పశ్చాత్తాప హృదయమునైనా మీరు మాకు కలుగు చేయమని అడుగుతున్నాం. నీ సన్నిధిలోనైనా ప్రతి ఒక్కటినైనా మేము ఒప్పుకొని ప్రభా, మీరు కాల్చే రక్తము చేతులైనా మా పాపాలన్నింటినీ మేము కడుపుకొని ప్రభా, మీ తొలి సమాధాన పడి ప్రభా, మీరు అనుగ్రహిస్తున్న పరిశుద్ధాత్మలు నేను పొందుకొని కృపను మాకు దయచేయండి. నాకునైనా మీకు ఉంటున్న అడ్డుగోడగా ఉంటున్న ప్రతి ఒక్క పాపాన్నినైనా ఈ సన్నిధిలో మేము జ్ఞాపకం చేసుకోండి. మమ్మల్ని అయితే క్షమించండి. మీ ప్రేమ ఎంత గొప్పైన ప్రభా, మీ ప్రేమ ఎంత బలమైనది నైనా, మీ ప్రేమతో నైనా మమ్మల్ని మీరు ఇప్పుడు వరకు నైనా మీరు కాచి కాపాడుతున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు కదా. మేము ఇంటి రీతిగా నేను మార్పు చెందగా మేము మరణించడం మీకు ఇష్టం లేదు కనుక నేను మీకు స్తోత్రాలు. ఆ మార్పుని నాన్న మన కన్ను చేయండి, మారాలని ఆశ మనల్ని నూతనంగా పుట్టించండి. ఆ మార్పుని మీరు మాలో కలుగు చేయమని అడుగుతున్నాం. ఈ వాక్యాన్ని నేను మేము ప్రేమిస్తున్నైనా మా ప్రేమని మేము నిరూపించుకునే వారిగా మీ సహాయం మాకు అనుగ్రహించండి. మీరు మాకు తోడుగా ఉంటాం. మీరు మాకు సహాయం చేయకపోతే ఈ లోకంలో మాకు ఎవరు సహాయం చేసేవారు లేరు ప్రభా. ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. బలహీనుల ప్రభా, మీరు బలపరచండి. నిశక్తితో మమ్మల్ని నింపండి ప్రభు. ఎండిపోయిన మా జీవితాన్ని నేను చిగురింపచేయండి ప్రభు. ఈ వాక్యమునైనా మమ్మల్ని బ్రతికిస్తుంది, అది మా బాధల్లో మాకు నెమ్మదిస్తుంది అన్నాడు. మేము విశ్వసించే కృపను మాకు దయచేయండి. మాకు ఇచ్చిన విశ్వాసాన్ని బట్టి నీకు వందనాలు ప్రభు. ఆ విశ్వాసము ప్రతిదినమునైనా నీ వాక్యముతో నూతనపరచబడుతూ అధికపరచబడుతూ ప్రభు, నీలో స్థిరపడే వారిగా ప్రభావ మా జీవితాలనైనా మీరు మార్చమని అడుగుతున్నాం. ఈ శక్తితో మమ్మల్ని నింపండి ప్రభు. నూతన కార్యాలు మా జీవితంలో మీరు జరిగించండి ప్రభు. ప్రతిదినమునైనా నీలో సాహసంలో ఉంటూ ప్రభు, నూతనంగానైనా నిన్ను అనుభవించే కృపను మాకు దయచేయండి ప్రభు. నూతన బలము శక్తితో మమ్మల్ని నింపండి ప్రభు. ఈ పరిశుద్ధ రాకడ కొరకునైనా తగిన అలంకరణ మాకు దయచేయండి ప్రభు. పరిశుద్ధ అలంకరణ మేము కలిగి జీవించే కృపను మాకు దయచేయండి. రాబోతున్న భయంకరమైన ఉగ్రత నుంచి మేము తప్పించబడాలి అని ప్రభు, నేటికి కూడా నేను పరిశుద్ధ ఆత్మదేవులైనా సంకల్పంతో మీరు మాట్లాడుతున్నారని వందనాలు ప్రభు. అవును ప్రభా, ఈ లోకం మీద రాబోతున్న ఉగ్రత నుంచి నేను మేమందరం తప్పించబడి ప్రభా, మధ్యాకాశంలో నిన్ను చేరుకొని ప్రభా, యుగ యుగాలునైనా నీతో జీవించేవారు ముందులాగునైనా మీ సహాయం మాకు అనుగ్రహించండి. పరిశుద్ధ హృదయం దయచేయండి. నీ రక్తంతో ప్రతిదినము కడగబడుతూ నూతనపరచబడుతూ ప్రభు, వెలుగుమయంలో నీకు నేను నడిపింపబడే కృపను దయచేయండి. మనలో చీకటిని తొలగించండి. వెలుగుతోనైనా మమ్మల్ని ప్రకాశింపచేయండి. మా హృదయంలోనైనా నీకు స్థానం ఇచ్చి ప్రభు, నిన్నునైనా కలుగు చేసుకొని ప్రభు, నీతో నీ ఎంత రీతిగా మేము జీవించాలో మీరు మాకు నేర్పించండి. ఆ జీవపు మార్గంలో మీరు మమ్మల్ని నడిపించలే. మీరేనైనా మా జీవితాల ద్వారా ఘనత మహిమ ప్రభావం పొందుకుంటున్నాం. విన్న వాక్యాన్ని నేర్కండి ఫలింపలేమని వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి నీకు వందనాలు చెల్లిస్తాం. బిడ్డలకు మీరే తోడుగా ఉండేనైనా అన్ని విషయాల్లో ప్రభావ నీ వైపు తిరిగి ప్రభావ నీ మీద ఆధారపడే జీవితాలు ప్రతి ఒక్క బిడ్డకి అయినా మీరు అనుగ్రహించి నూతన కార్యాలు జరిగించి బిడ్డలు జీవితం ద్వారా మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకుంటున్నాం. యేసయ్య పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొచ్చున్నాం పరమ తండ్రి.